కాఫీ టీ, లెమన్ టీ, అల్లం టీ ఇలా రకరకాల టీల గురించి విన్నాం, తాగాం కూడా. అయితే నెయ్యి టీ గురించి విన్నారా? నెయ్యి టీ ఏంటి అనుకుంటున్నారా? ఇదేంటి అనుకోవద్దు. నెయ్యి టీ అనేది ఆరోగ్యానికి దివ్య ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నెయ్యి టీ తయారీ, ఉపయోగించే పదార్థాలు, నెయ్యి టీ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలన్నా, జీర్ణ వ్యవస్థ మెరుగుపడాలన్నా, స్త్రీలకు పీరియడ్స్ టైంలో రిలీఫ్, మలబద్ధకం వంటి సమస్యలకు నెయ్యి టీ సూపర్ ఫుడ్ అంటున్నారు డైటీషియన్లు. నెయ్యి టీ ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. ఈ టీ పురాతనమైన ఆయుర్వేద వంటకం అంటున్నారు డైటీషియన్లు. నెయ్యి టీ తయారీ విధానం తెలుసుకుందాం. పాలు 1 స్పూన్, టీ పొడి, కుంకుమ పువ్వు, యాలుకలు, షుగర్ తగినంత, నెయ్యి 1/2 స్పూన్. ముందుగా టీ గిన్నెలో పాలు పోసుకొని వెంటనే కుంకుమ పువ్వు, యాలుకలు, పంచదార వేసుకోవాలి. పాలు కొద్దిగా వేడి అవ్వగానే టీ పొడి వేసుకోవాలి. పాలు బాగా ఉడికాక దించేసే ముందు నెయ్యి వేసుకోవాలి. లేదంటే టీని కప్పులోకి ఫిల్టర్ చేసిన తర్వాత కూడా నెయ్యిని కలుపుకోవచ్చు. నెయ్యి టీ అంత ప్రభావితంగా ఉంటుందా? నెయ్యి టీ అనేది సాంప్రదాయ టీ. ఇది పురాతన కాలం నుంచి ఉంది. అయితే మధ్యలో కొంతకాలం కనుమరుగయ్యింది. ఆయుర్వేదంపై అవగాహన పెరగడంతో మరొకసారి ప్రాధాన్యత సంతరించుకుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఇతర ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఉంటాయి. అదే సమయంలో టీలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కలయిక జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. సొంతంగా నెయ్యి ఎటువంటి హైడ్రేటింగ్ మెకానిజంలను అందించదు. దీనిని టీకి జోడించినప్పుడు ముఖ్యంగా తేలికపాటి మూలికా రకాలు మలబద్ధకాన్ని నివారించడంలో ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన ద్రవాలను ప్రేగులు శోషించుకోవడంలో ఇది సహాయపడుతుందని డాక్టర్లు అంటున్నారు. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో నిండి ఉంటుంది. ఇది స్త్రీ పీరియడ్స్ సమయంలో తిమ్మిర్లు, నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుందంటున్నారు డాక్టర్లు, డైటీషియన్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.